నమస్తే. బీసీఎన్ హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే అన్ని ఇంద్రియాల్లో కూడా కళ్ళు చాలా ప్రధానమైనవి. మానవ మనుగడ సాధించాలన్నా, సృష్టి అందాలను వీక్షించాలన్నా, ప్రపంచాన్ని చూడాలన్నా కంటి చూపు చాలా ప్రధానమైనది. అటువంటి కంటి చూపుని కాపాడుకోవడంలో నిర్లక్ష్యం వహించకూడదు. సీనియర్ నేత్ర వైద్యులు డాక్టర్ పెన్మత్స వెంకటకృష్ణరాజు గారి మనవలు, స్పెషలిస్ట్ ఇన్ హోమియో మెడిసిన్, ఐడియల్ హోమియో హాస్పిటల్ డాక్టర్ పెన్మత్స భాస్కర్ రాజు గారి కుమారులు, ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ పెన్మత్స కృష్ణ చైతన్య గారు, డాక్టర్ పెన్మత్స సూర్య సౌమిత్ గారితో ఈ వారం బీసీఎన్ హెల్త్ లైన్ కార్యక్రమం.
ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ పెన్మత్స కృష్ణ చైతన్య గారు, అలాగే వారి సోదరులు పెన్మత్స సూర్య సౌమితి గారితో మనం ఉన్నాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? బాగున్నాయండి. అయితే పెన్మత్స భాస్కర్ రాజు గారి కుమారులు ఇద్దరు కూడా యాక్టర్ అవ్వబోయి డాక్టర్ అయ్యారని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటారు. సో మీరు ఇంత ఫిట్గా ఉండడానికి కారణం ఏంటంటారు? యాక్చువల్లీ అదంతా మా ఫాదర్ క్రెడిటేనండి. అంటే అది రెండోది ఏంటంటే ముందు నుంచి స్పోర్ట్స్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవటం వల్ల అది అలా మెయింటైన్ చేస్తూ వస్తున్నాము. సో రెండోది పేషెంట్కి మనం అడ్వైజ్ ఇచ్చే ముందు మనం మెయింటైన్ చేయకుండా వాళ్ళకి అడ్వైజ్ ఇస్తే బాగోదు. కాబట్టి కంపల్సరీ డాక్టర్స్ అనేది ఫిట్గా ఉంటే పేషెంట్ కూడా ఓకే మనం కూడా ఉండాలి అనేది ఒకటి ఉంటుంది. మనం ఫిట్గా లేకుండా వాళ్ళు చెప్పామనుకోండి రోల్ మోడల్గా తీసుకుంటారు. అంతేనండి, ముందు మనం చెప్తాం కాబట్టి మనం అది ఫాలో అయ్యి చూపిస్తే బాగుంటుందని చెప్పి అది కంటిన్యూ చేస్తున్నామండి. సో రెండోది పేషెంట్కి కూడా ఏంటంటే కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది. సంథింగ్ మనం ఇప్పుడు వాళ్ళు ఏదో ప్రాబ్లంతో వస్తారు, సో ఈ విధంగా ఫాలో అవ్వండి బాగుంటుంది, సో ఇలా చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఇది కూడా బాగుంటుందండి. సో మిమ్మల్ని చూడగానే ఫస్ట్ ఒక రిఫ్రెష్మెంట్ అయిపోతారు. ఒకటి మెయిన్ డాక్టర్స్ ఫేస్ అనేది కొంచెం ప్లెజెంట్గా ఉంటే చాలా టెన్షన్స్తో వస్తారు కదండి పేషెంట్స్. సో వాళ్ళకి ఒక ప్లెజెంట్ ఫీల్ ఉంటే ఆటోమేటిక్గా మనం చెప్పేది వాళ్ళకి క్యాచీగా ఉంటుంది. రెండోది వాళ్ళు ఫాలో అవడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో అదొకటి ఇంపార్టెంట్ అనుకుంటాను. సో అయితే మీరు విద్యాభ్యాసం ఎక్కడ చేశారు? నేను యాక్చువల్లీ ఎల్కేజీ నుంచి 10th వరకు డిఎన్ఆర్ స్కూల్లోనే కంప్లీట్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఇంటర్ ఏమో విజయవాడ, ఎంబీబీఎస్ వచ్చేసరికి ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ ఏలూరు నుంచి కంప్లీట్ చేశాను. తర్వాత ఎంఎస్ ఆఫ్థాల్మాలజీ ఆప్ట్ చేసుకున్నాను, ఇది గుంటూరు కేఎంసీలో కంప్లీట్ చేశానండి. సో మీ స్పెషలైజేషన్ అనేది ఎక్కడ జరిగింది విద్యాభ్యాసం తర్వాత? యాక్చువల్లీ ఎంఎస్ ఆఫ్థాల్ అయిపోయిన తర్వాత నాకు స్పెసిఫిక్గా సర్జికల్ రెటినాలో ఇంట్రెస్ట్ అనిపించి అది మధురై అరవింద్ ఐ హాస్పిటల్స్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఫేమస్ హాస్పిటల్స్ అండి. సో అక్కడ రెటినల్ ఫెలోషిప్ కంప్లీట్ చేసుకున్నాయండి. అలాగే ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్ ఉంది కదండి, సో దాంట్లో 1 year సీనియర్ రెసిడెంట్ కింద కూడా వర్క్ చేశాను. సో అక్కడ లాట్ ఆఫ్ ఎమర్జెన్సీ కేసెస్ కానీ రకరకాల గవర్నమెంట్ హాస్పిటల్ అనేసరికి చాలా వెరైటీ ఆఫ్ కేసెస్ వస్తాయండి. సో అక్కడ కూడా 1 year వర్క్ చేశాను. ఆ తర్వాత శ్రీకిరణ్లో ఆఫర్ రావటం వల్ల శ్రీకిరణ్ కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్ అండి, మనకి ఈస్ట్ వెస్ట్లో చాలా హై వాల్యూమ్స్ ఆపరేట్ చేసే హాస్పిటల్ అండి. సో అక్కడ 3 years రెటినా హెడ్ కింద తీసుకున్నారండి. సో అక్కడ 3 years కూడా నేను రెగ్యులర్గా సర్జరీస్ చేయటం, అక్కడ ఎక్స్క్లూజివ్గా రెటినల్ సర్జరీస్ అనేవి ఎక్కువ చేసామండి. బాగా కాంప్లికేటెడ్ కేసెస్ రావటం, అవన్నీ డీల్ చేయటం అంతా కూడా అక్కడికి చాలా మంచి వర్క్ ఎక్స్పీరియన్స్ అనమాట అండి. సో అది అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ఓన్ సెటప్ స్టార్ట్ చేద్దామని ఇంకా కంప్లీట్గా ఇక్కడికి షిఫ్ట్ అయ్యడం జరిగిందండి. తర్వాత మీరు సూపర్ స్పెషాలిటీ కూడా చేసినట్టున్నారు? అవునండి. అది యాక్చువల్లీ సర్జికల్ రెటినా అనేది మన సూపర్ స్పెషాలిటీ అనమాట అండి. అది మధురై అరవింద్ ఐ హాస్పిటల్స్ నుంచి కంప్లీట్ చేసుకొని. ఓకే. అయితే మీ నాన్నగారు హోమియో వైద్యులు, మీరు కంటికి సంబంధించి ఇలా వెళ్ళాలి అని చెప్పేసి ఎలా అనిపించింది? అవునండి, యాక్చువల్లీ ఎంబీబీఎస్ అయిన తర్వాత అందరికీ 2 options అండి. ఏదర్ క్లినికల్గా అంటే మెడిసిన్స్తో ట్రీట్ చేయటం అనే బ్రాంచెస్ అన్నీ ఒకవైపు అండి, సర్జికల్గా వెళ్ళటం అదర్ ఆప్షన్ అండి. సో నాకు మోర్ ఆఫ్ సర్జికల్ ఆప్షన్ ఇంట్రెస్ట్ అండి. సో దాంట్లో కొంచెం అడ్వాన్స్డ్గా కొంచెం న్యూ టెక్నాలజీస్ డెవలప్ అయ్యి రెవల్యూషనరీగా అయ్యే బ్రాంచెస్లో ఆఫ్థాల్మాలజీ ఒకటండి. సో ఇది నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో దాని ద్వారా మా ఫాదర్తో కూడా డిస్కస్ చేస్తే డెఫినెట్గా చాలా బాగుంటుంది అన్నారు. అలాగే సీనియర్ ఆఫ్థాల్మాలజిస్ట్ లోకల్గా కూడా 2-3 మాట్లాడాను, రావణ్ రాజు గారు కానీ సత్యనారాయణ రాజు గారు వీళ్ళందరితో కూడా. సో వాళ్ళు కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా, మంచి బ్రాంచ్ అన్నారు. సో అదేవిధంగా బ్రదర్ కూడా సేమ్ ఫీల్డ్లోకి రావటం అన్నీ అలా జరిగినాయి అనమాట అండి. అయితే భీమవరంలో ఐడియల్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ పెట్టాలని ఆలోచన ఎలా వచ్చింది? సో యాక్చువల్లీ జనరేషన్ మారే కొంది పేషెంట్స్లో కూడా హెల్త్ కేర్ మీద ఇంపార్టెన్స్ పెరుగుతుంది. సో వాళ్ళు కూడా బెటర్ కంఫర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో భీమవరం అనేది మెడికల్గా ముందు నుంచి బాగా డెవలప్ అయిన సెంటర్ అండి. సరౌండింగ్ ప్లేసెస్ అన్నిటికీ కూడా భీమవరం ఇన్ఫిల్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది పేషెంట్స్ అనేది. సో మనం నెక్స్ట్ బెటర్ ఆప్షన్స్ పేషెంట్స్కి మనం ప్రొవైడ్ చేయాలి, మోర్ ఆఫ్ కంఫర్టబుల్ అంబియన్స్ ఉండాలి. సో పేషెంట్స్కి అంతా క్లీన్ ఎన్విరాన్మెంట్, హాస్పిటల్కి వచ్చామనే ఫీల్ కాకుండా కొంచెం డీసెంట్ స్పేస్ అండ్ పార్కింగ్ కూడా అందుకని కంప్లీట్గా ఇన్ హౌస్ పార్కింగ్ వచ్చేలాగా, డిస్టెంట్ పేషెంట్స్ కూడా ఇబ్బంది లేకుండా మనం అకామిడేషన్ కూడా బాగుండాలని చెప్పి 3rd floor కంప్లీట్గా సూట్ రూమ్స్ అండ్ రెగ్యులర్ రూమ్స్ అన్నీ కూడా పేషెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట అండి. అలాగే అన్ని రకాల ఐ రిలేటెడ్ సర్జరీస్ కానీ అన్నీ అవ్వాలి అనే థాట్తో మనం ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ఎస్టాబ్లిష్ చేసామండి. సో పేషెంట్స్కి అన్ని విధాల ఐ సమస్యలకి మన దగ్గర ట్రీట్మెంట్ ఉండాలి అనే ఎయిమ్తో మొత్తం ఎక్విప్మెంట్ కానీ థియేటర్స్ కానీ అన్నీ కూడా ఆ విధంగా ప్లాన్ చేసి మనం కన్స్ట్రక్ట్ చేసాం అనమాట అండి. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు సాధారణంగా బయట ఎవరికైనా సరే కంటికి దెబ్బ తగిలినప్పుడు ప్రథమ చికిత్స కింద ఏం చేయాలి?
ఇంజరీస్ వచ్చేసరికి మనం మెయిన్గా 2 రకాలుగా కేటగరైజ్ చేస్తామండి. సో ఒకటి బ్లంట్ ఇంజరీస్ అంటాం, అంటే ఎవరిదైనా చెయ్యి తగలటం కానీ లేదా పొరపాటున ఏదైనా వుడెన్ కర్ర లాంటివి తగలటం, ఇవి బ్లంట్ ఇంజరీస్ అంటామండి. రెండో రకం వచ్చేసరికి పెనట్రేటింగ్ ఇంజరీస్ అంటాం, అంటే షార్ప్ ఆబ్జెక్ట్స్తో తగలటం. ఇప్పుడు పిల్లలకి యూజువల్గా పెన్సిల్స్ తగలటం కానీ లేదా ఎవరిదైనా గోరు తగలటం, లేదంటే కార్పెంటర్స్ వీళ్ళు ఏంటంటే డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు ఆ పీసెస్ సడన్గా వచ్చి తగులుతాయండి. సో ఇవన్నీ పెనట్రేటింగ్ ఇంజరీస్ కింద కన్సిడర్ చేస్తామండి. సో ఈ పెనట్రేటింగ్ ఇంజరీస్ అనేవి చాలా ప్రమాదకరం, మీకు అది వితిన్ అవర్స్లోనే ఇన్ఫెక్షన్ పెరిగిపోయి చాలా ప్రమాదం వస్తుందండి. సో షార్ప్ ఆబ్జెక్ట్స్ లేదా స్పీడ్గా వచ్చి కంటికి తగిలింది అంటే ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా వితిన్ అవర్స్లోనే మీరు రాగలిగితే కనుక మనం దానికి ఇమీడియట్గా పీస్ ఏమన్నా ఉంటే అది రిమూవ్ చేసేస్తే అసలు ప్రాబ్లం ఏమీ ఉండదండి. మనం ఒక 24 hours ఆగి వస్తే కనుక ఈలోపు ఆ ఇన్ఫెక్షన్ అనేది ఫ్లేరప్ అయిపోతుందండి. సో అప్పుడు ప్రమాదం మనకి. బ్లంట్ ఇంజరీస్ ఒకవేళ మీరు దూరంగా ఉండి రావటం కొంచెం డిలే అయినా కూడా పర్వాలేదు. ఒకవేళ బ్లంట్ ఇంజరీస్ అంటే యూజువల్గా లోపల బ్లీడింగ్ అనేది జరుగుతుందండి. సో అటువంటిది మనం కరెక్ట్ చేయగలం. సో ఈ గుచ్చుకున్నప్పుడు మాత్రం ఇమీడియట్గా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే క్లీన్ వాటర్తో వాష్ చేయటం అండి. సో రెగ్యులర్ ట్యాప్ వాటర్ కాకుండా ప్రిఫరబుల్లీ మినరల్ వాటర్ కానీ లేదా డ్రింకింగ్ వాటర్ కానీ వాష్ చేసేసి ఐ కంప్లీట్గా క్లోజ్ చేసుకొని తీసుకొచ్చేయాలి. ఐ ఓపెన్ చేసి ఎక్కువ నలపటం కానీ లేదంటే కామన్గా వేపకాయ ట్యూబ్ అని ఒకటి పెడతారండి. సో అది కంటిలో పెట్టి రావటం కానీ చేయకూడదు, ఎందుకంటే అది గుచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే బయట ఎన్విరాన్మెంట్లు మనం కంటికి ఏదైతే తగ్గుతుందో అది లోపలికి కూడా వెళ్ళిపోతూ ఉంటుందండి. సో ఈ కెమికల్స్ ఏమైనా లోపలికి వెళ్తే ఆ ఇన్ఫెక్షన్ ఇంకా పెరిగిపోతుంది. సో ఐ కంప్లీట్గా క్లోజ్ చేసేసి లేదా బ్యాండేజ్ వేసుకొని తీసుకొచ్చేస్తే కనుక ఇమీడియట్గా మనం చెక్ చేసుకొని సూచరింగ్ అయినా అవసరమైనా మనం సూచర్ చేసేయచ్చు అనమాట అండి. అయితే ఈ కంటి పరీక్షలు ఏ వయసు వారికి అవసరం ఉంటుందంటారు? కంటి పరీక్షలు యాక్చువల్లీ 3 ఏజెస్ కింద కేటగరైజ్ చేస్తామండి. సో అప్పుడే పుట్టిన పిల్లలు అండ్ 3 years నుంచి 20 years వరకు అండ్ 40 to 60 years వరకు. సో వీళ్ళు కంపల్సరీ ఫాలోఅప్ చేసుకోవాలి. అప్పుడే పుట్టిన పిల్లలు అంటే వాళ్ళకి ఎప్పుడు చెక్ చేయించుకోవాలి అంటే బాగా తక్కువ వెయిట్ పుట్టినప్పుడు, అంటే 2.5 kgs లోపు వెయిట్ పుట్టినా లేదంటే పూర్తిగా అన్ని నెలలు నిండకుండా పుట్టినా సరే వాళ్ళకి మనం రెటినా చెకప్ అనేది చేస్తామండి. సో ఎందుకంటే వాళ్ళకి రక్తనాళం డెవలప్మెంట్ అనేది పూర్తిగా అవ్వదు, ఎర్లీగా వాళ్ళు పుట్టారు కాబట్టి. అలాగే రక్తనాళం డెవలప్మెంట్ కూడా ఉండదండి. సో వాళ్ళకి అది పూర్తిగా డెవలప్మెంట్ అయ్యే వరకు మనం రెగ్యులర్గా 2 weeksకి ఒకసారి రెటినా చెకప్ అనేది చేస్తామండి. అది వన్స్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ 3.5 years వరకు చూపించుకోక్కర్లేదు. ఒకవేళ డెవలప్మెంట్ పూర్తి అవ్వలేదు అంటే కనుక దానికి చిన్న ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ఒకటి, లేజర్ ట్రీట్మెంట్ ఒకటి చేస్తామండి. సో అది చేస్తే ఇంకా చూపుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అది మనం చూసుకోకుండా అలా వదిలేసాం అనుకోండి, వాళ్ళకి ఒక 6 months అలా వచ్చేసరికి నరం కట్ అయిపోవటం, చూపు కంప్లీట్గా డ్యామేజ్ అయిపోవటం జరుగుతుందండి. సో లో బర్త్ వెయిట్ బేబీస్ అండ్ ప్రీ టర్మ్ బేబీస్ అంటే నెల నిండకుండా పుట్టిన పిల్లలిద్దరికీ కూడా ఆ ఏజ్లో కూడా మనం కంటి చెకప్ అనేది కంపల్సరీగా చూపించుకోవాలి. సో రెగ్యులర్ కిడ్స్కి మామూలుగా వాళ్ళు నార్మల్ డెలివరీ అయిపోయింది లేదా సిజేరియన్ అయినా పూర్తి నెల నిండిన తర్వాత పుట్టిన పిల్లలకి అనుకోండి 3.5 years కంప్లీట్ అయిన తర్వాత ఐ చెకప్ అనేది చేయించాలండి. సో ఎందుకంటే 3.5 yearsకి మనకి విజన్ అనేది 100% నార్మల్గా వచ్చేయాలి. సో అప్పటికి రాలేదు, గ్లాసెస్ కరెక్షన్ అయినా అవసరం పడింది అనుకోండి, సో అప్పటి నుంచి మనం కరెక్ట్గా కరెక్షన్ ఇచ్చేస్తానండి, వాళ్ళకి ఐ స్ట్రెయిన్ ఉండదు, వాళ్ళ అన్నీ కూడా బాగా కరెక్ట్గా తెలుసుకుంటారు. అలాంటి బాగా సైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే పిల్లలకి దగ్గర చూపు తప్ప దూరం చూపు కనిపించదండి. సో వాళ్ళు స్టడీస్లో వెనకపడటం కానీ లేదంటే వాళ్ళు సైకలాజికల్గా కూడా మిగిలిన పిల్లలతో కోపప్ చేయలేకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అందుకని 3.5 years నుంచి ఎవ్రీ 1 yearకి చెకప్ చేయించడం. సో అది 20 years వరకు మనకి సైట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయండి. 20 years తర్వాత ఇంకా పెరగదు. సో ఈ లోపు మనం రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఒకసారి చెకప్ చేయించడం అండి. మళ్ళీ 20 to 40 మనకి విండో పీరియడ్ అంటాం. సో దాంట్లో సైట్ రావటం కానీ వేరే కాంప్లికేషన్ కానీ యూజువల్గా ఉండదండి. సో అప్పుడే 5 yearsకో 10 yearsకో ఒకసారి చెకప్ చేయించుకున్నా పర్వాలేదు. ఈ లోపు మాత్రం ఎవ్రీ ఇయర్ చూపించుకోవాలి. ఎగైన్ ఆఫ్టర్ 40 తర్వాత నుంచి మళ్ళీ నియర్ సైట్ అనేది స్టార్ట్ అవుతుందండి, అంటే రీడింగ్ ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి మనకు లైఫ్ లాంగ్ ఎవ్రీ ఇయర్లీ వన్స్ ఒకసారి చెకప్ చేయించేసుకుంటే ఏదన్నా కాంప్లికేషన్ ఉన్నా మనం ముందుగానే డయాగ్నోస్ చేసుకోవచ్చు అనమాట అండి. ఇటీవల కాలంలో చూసుకుంటుంటే చిన్న వయసులో ఉన్న విద్యార్థులకు కూడా కంటి చూపు మందగించి కళ్ళజోళ్ళు అనేది పడుతుంది. సో దీనికి కారణం ఏంటంటారు? ఇది ఎందుకంటే మన ప్రీవియస్ జనరేషన్ వాళ్ళని చూసుకుంటే అవుట్డోర్ ఎక్కువ ఉండేవాళ్ళు, అంటే బయట గేమ్స్ ఆడటం కానీ లేదా బయట తోటల్లో ఆడుకోవటం ఇలా ఉండేది. ఇప్పుడు జనరేషన్కి వచ్చేసరికి వాళ్ళు ఎక్కువ టైం ఇండోర్లోనే ఉంటున్నారు. సో ఏదర్ క్లాస్ రూమ్లో ఉంటున్నారు లేదా ఇంట్లో అయినా సరే ఏ రూమ్లో ఉంటాం, టీవీ చూడటం, మొబైల్ యూసేజ్
అంటే ఎక్కువ దగ్గర వరకు లేదా ఇంటర్మీడియట్ డిస్టెన్స్ మాత్రమే మనకి కంటికి అలవాటు పడుతున్నారు. సో అవి ఏంటంటే ఆ దూరం చూడటం అనేది దాన్ని నేచర్ని కోల్పోతుందండి. సో దానివల్ల దగ్గర వరకు ఉంటుంది, దూరానికి వచ్చేసరికి మనం గ్లాసెస్ కరెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది జనరేషన్ మారే కొంది ఎవల్యూషనల్గా చేంజ్ అయిపోతుంది అనమాట అండి. కొన్ని కంట్రీస్ తీసుకుంటే ఇప్పుడు జపనీస్ కొన్ని ఆల్రెడీ ఇంతకు ముందు నుంచి అడ్వాన్స్డ్ కంట్రీస్లో చూసుకుంటే 99.5% మంది గ్లాసెస్తో పెట్టుకోవాల్సిన అవసరం వచ్చేసింది. సో ఇప్పుడు ఇండియాలో కూడా ఈ రేట్ అనేది స్పీడ్గా పెరిగిపోతుంది అనమాట. ఎందుకంటే డిజిటలైజేషన్ వలన మోర్ ఆఫ్ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయటం, అలాగే మొబైల్ యూసేజ్ పెరగటం, సో ఈ ఇంటర్మీడియట్ వర్క్ పెరగటం వలన సైట్ అనేది కూడా పెరిగిపోతుంది అనమాట అండి. రెండోది ఫ్యామిలీ ఫ్యాక్టర్స్, అంటే ఇలా ఆల్రెడీ ఫాదర్కి మదర్కి ఉన్నప్పుడు కిడ్స్కి ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. సో ఇవన్నిటి వలన మనకి రేట్ ఆఫ్ గ్లాసెస్ యూసేజ్ అనేది పెరిగిపోతుంది అనమాట. అయితే క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఈ కంటి పరీక్షలు అనేవి చేయించుకోవాలంటారా? అవునండి, చేయించుకోవాలి. ఎందుకంటే క్యాట్రాక్ట్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ద ఐ, అంటే నార్మల్గా లెన్స్ ఉండేది అది ఏజ్ బట్టి మసగ్గా పారిపోవటం వల్ల అది మనం రిమూవ్ చేసి ఆర్టిఫిషియల్గా లెన్స్ ఇంప్లాంటేషన్ అనేది చేసేస్తామండి. కానీ దానికి లెన్స్కి ముందు నల్లగుడ్డు ఉంటుంది, వెనకాలేమో రెటీనా పొర ఉంటుంది. సో ఈ రెండిటి వలన కూడా మనకి కంటి సమస్యలు అనేవి వస్తాయండి. ఒకటి నల్లగుడ్డు అనేది ఏజ్ బట్టి అది స్లోగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఒకటి ఉంటుందండి. వెనకాల కంటి నరం అనేది ఇందాక మనం డిస్కస్ చేసినట్టు షుగర్ పేషెంట్స్లో రావచ్చు, లేదా బీపీ వలన రావచ్చు, హార్ట్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి రావచ్చు. ఏజ్ రిలేటెడ్గా కొంతమందికి రెటినాలో చిన్న హోల్ పడి దానివల్ల నరం అనేది కట్ అయిపోతూ ఉంటుందండి. సో దీనికి లక్షణాలు ఏంటంటే చిన్న చిన్న స్పాట్స్ ఏవో కంటి ముందు ఫ్లోట్ అవటం, చిన్న ఏదో ఏగలు అవి కదులుతున్నట్టు అనిపించడం, ఇవన్నీ ఉంటాయండి ఇనిషియల్ సైన్స్. సో అవి ఉన్నప్పుడే మనం చూపించుకున్నాం అనుకోండి, దానికి చిన్న లేజర్ ట్రీట్మెంట్ అని చెప్పి ఆ హోల్ పెద్దదవకుండా అటాచ్మెంట్ క్రియేట్ చేస్తామండి. సో దానివల్ల మనం ఫర్దర్ కాంప్లికేషన్స్ అనేవి రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో అందువల్ల ఏంటంటే క్యాట్రాక్ట్ అయినా కూడా ఇయర్లీ వన్స్ ఒకసారి మనం చూపించేసుకుంటే ఏదన్నా కాంప్లికేషన్ ఉన్నా మనం ముందుగానే డయాగ్నోస్ చేసేసుకోవచ్చు అనమాట అండి. అయితే తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకి కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారా? అవునండి, ఎందుకంటే వాళ్ళకి ఇందాక మనం అనుకున్నట్టు రక్తనాళాల డెవలప్మెంట్ అనేది పూర్తిగా ఉండదండి. సో అది డెవలప్మెంట్ అవుతుందా లేదా అనేది మనం ఎగ్జామిన్ చేయడం ద్వారానే తెలుసుకుంటామండి. సో డెవలప్మెంట్ అయిపోతూ ఉంటే 2 వీక్లీ ఫాలోఅప్ చేస్తామండి. అది డెవలప్మెంట్ అవ్వట్లేదు అనుకుంటే, ఎంత భాగం అయితే రక్తం సప్లై రావట్లేదో ఆ ఏరియాకి మనం చిన్న రేడియేషన్ థెరపీ గ్రీన్ లేజర్తో ట్రీట్మెంట్ ఇచ్చేస్తే ఫ్యూచర్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుందండి. అలాగని మనం నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే స్లోగా ఆ భాగం నుంచి బ్లీడింగ్ అయ్యి నరం అది కట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకని 2.5 kgs లోపు ఉన్న పిల్లలు, అలాగే ప్రీటర్మ్ బేబీస్ అంటే పీడియాట్రిషియన్ చెప్తారండి, ఇన్ని వీక్స్ ముందు పుడితే ప్రీటర్మ్ కింద కన్సిడర్ చేసామని చెప్పి వాళ్ళు పీడియాట్రిషియన్ చెప్పిన వెంటనే కంటి పరీక్షలు కూడా ఒకసారి ఫాలోఅప్ అనేది కంపల్సరీగా చేయాలండి. సో ఈ స్క్రీనింగ్ మనకి సరౌండింగ్ పీడియాట్రిషియన్స్ అందరితో కూడా మనం మాట్లాడుతున్నాం అనమాట అండి. సో వాళ్ళు ప్రీటర్మ్ బేబీస్ ఉన్నా, లో బర్త్ వెయిట్ ఉన్నా సరే మన దగ్గరికి పంపిస్తున్నారు. సో వాళ్ళకి జస్ట్ మనం డ్రాప్స్ అది వేసి చిన్న టెస్ట్ చేస్తామండి, రెటినా అంతా ఎలా ఉందనేది చూసుకుంటాం. యూజువల్గా కాంప్లికేషన్స్ ఉండవండి. స్క్రీనింగ్ చేయించుకుంటే మనం 100% అది మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే సార్, అయితే మీ హాస్పిటల్లో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరికరాలు మా బీసీఎన్ ప్రేక్షకులు చూపిస్తారా? తప్పకుండా చూపిస్తాయండి. సరే డాక్టర్ గారు, మీ హాస్పిటల్లో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరికరాల గురించి మా బీసీఎన్ ప్రేక్షకులకి వివరిస్తారా? తప్పకుండా అండి. సో ఇది ఫస్ట్ మెషిన్ వచ్చేసరికి అల్ట్రాసౌండ్ A and B స్కాన్ అంటాం అండి. సో దీని ద్వారా ఏంటంటే మెయిన్గా ఇంజరీ పేషెంట్స్, అంటే ఇప్పుడు కంటికి దెబ్బ తగిలింది, కంటిలో బ్లీడింగ్ అయిపోయింది, లేదా కంటి లోపలికి ఏదైనా చిన్న పార్టికల్ లాంటిది వెళ్ళిపోయింది అన్నప్పుడు దీని ద్వారా మనం ఐడెంటిఫై చేస్తామండి ప్రిలిమినరీగా. సో మనం కంటి టచ్ చేయకుండా బయట నుంచే మనం దీని ద్వారా ఎగ్జామిన్ చేసి పార్టికల్ ఎంత సైజు ఉంది, ఎంత డీప్లో ఉంది అనేది కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇన్ కేస్ పార్టికల్ లేదు అనుకుంటే మెడికల్గా మేనేజ్ చేస్తామండి. ఇన్ కేస్ లోపల పీస్ ఉంది అంటే ఎమర్జెన్సీగా మనం సర్జికల్ ఇంటర్వెన్షన్కి వెళ్ళడానికి ప్రిలిమినరీ టెస్టింగ్ దీంట్లో చేస్తాం. దీంట్లోనే ఏ స్కాన్ అనే ఆబ్జెక్ట్ కూడా ఉందండి. సో దాని ద్వారా ఏంటంటే శుక్లం బాగా ముదిరిపోయిన వాళ్ళకి రెగ్యులర్ స్కాన్స్లో మనకి పవర్ అనేది క్యాలిక్యులేషన్ అవ్వదు. సో దీని ద్వారా ఏంటంటే అల్ట్రాసానిక్ ఎనర్జీతో యూజ్ చేసుకొని పవర్ అనేది ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తామండి.
సెకండ్ మెషిన్ వచ్చేసరికి ఓసీటీ అంటాం అండి. సో సింపుల్గా అర్థం అవ్వాలంటే బ్రెయిన్కి సిటీ స్కాన్ ఎలా అయితే చేస్తామో సేమ్ కంటినారానికి సంబంధించిన సిటీ స్కాన్. సో కంటినారంలో 10 లేయర్స్ ఉంటాయండి. సో అది మనకి ఎగ్జామిన్ చేయడానికి కనిపించదు. సో దీని ద్వారా మొత్తం 10 లేయర్స్, దాని వెనకాల ఉన్న బ్లడ్ వెజల్స్ అంటే నరానికి సంబంధించిన ఏదైతే రక్తనాళాలు సప్లై చేస్తున్నాయో దాంట్లో బ్లడ్ ఫ్లో ఎలా ఉందనేది కూడా యాంజియోగ్రామ్ టెస్ట్ ద్వారా దీంట్లో మనం తెలుసుకోగలుగుతాం. సో పేషెంట్కి ఇంకా సిమ్టమ్స్ బయట పడకముందే అంటే చూపు ఇంకా తగ్గకముందే మనం దీని ద్వారా అటువంటి డ్యామేజ్ అని వచ్చే లక్షణాలు ఉన్నాయనేది ఈ స్కాన్ ద్వారా మనం టెస్ట్ చేయించుకోవచ్చు. దట్టు ఇది ఒక 10 సెకండ్స్లోనే మీకు బయోలాటరల్ స్కాన్ వచ్చేస్తుంది అన్నమాట అండి. సో ఈ మెషిన్ దగ్గరికి వచ్చేసరికి ఇది మల్టీ స్పాట్ గ్రీన్ లేజర్ మెషిన్ అండి. ఓకే సార్. సో దీంట్లో దేనికి మెయిన్గా ట్రీట్మెంట్ ఇస్తామంటే షుగర్ పేషెంట్స్కి రెటీనాలో షుగర్ వల్ల డ్యామేజ్ జరుగుతుందని అందరికీ తెలుసు. సో వాళ్ళల్లో దీని ద్వారా మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. సో దీని స్పెషాలిటీ ఏంటంటే జనరల్గా అందరి దగ్గర సింగిల్ స్పాట్ గ్రీన్ లేజర్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో అంటే ఒక్కొక్క స్పాట్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తాం. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే 25 స్పాట్స్ ఒకేసారి జనరేట్ అవుతాయి. సో దానివల్ల ఏంటంటే రెగ్యులర్గా 40 మినిట్స్ అలా పట్టే ట్రీట్మెంట్ దీని ద్వారా చేయడం వల్ల 10 మినిట్స్లో మనకి ట్రీట్మెంట్ అయిపోతుంది. దట్టు పెయిన్లెస్ అనమాట అండి. రెగ్యులర్ గ్రీన్ లేజర్ అనేది పెయిన్ఫుల్గా ఉంటుంది. సో ఇది పెయిన్లెస్ ప్రొసీజర్ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇస్తామండి. సో నెక్స్ట్ మెషిన్ వచ్చేసరికి ఎన్డియాగ్ లేజర్ మెషిన్ అండి. సో ఇదేంటంటే మెయిన్గా గ్లకోమా ట్రీట్మెంట్స్లో యూజ్ చేస్తాం. సో ప్రెషర్స్ కంట్రోల్ చేయడానికి ఇది కూడా పెయిన్లెస్ ప్రొసీజరే. అండ్ రెండోది ప్రీవియస్గా ఓల్డ్ సర్జరీస్ అయినా చేసి సూచర్స్ అయినా ఉన్న వాటిని కూడా మనం ముట్టుకునే అవసరం లేకుండా దీని ద్వారా సూచర్స్ని కట్ చేసేయచ్చు. అండ్ ఇంతకుముందు ఎప్పుడో సర్జరీ అయ్యి లెన్స్ మీద ఏదైనా పొర కట్టడం కానీ ఇటువంటిదైనా జరిగినా సరే మనం కంటిని ముట్టుకోకుండా బయట నుంచే దీని ద్వారా మనం ఆ పొరను అనేది కరిగించేయచ్చండి. సో ఈ మిషన్ దేనికి వాడుతూ ఉంటారు సార్? ఇది మేము రెగ్యులర్గా యూజ్ చేసే మెషిన్ అండి. సో దీన్ని ఆప్టికల్ బయోమీటర్ అంటాం. అండ్ దీంట్లోనే ఇన్బిల్ట్ టోపోగ్రాఫర్ కూడా ఉంది. సో దీన్ని మెయిన్గా దేనికి యూజ్ చేస్తాం అంటే రెగ్యులర్గా క్యాటరాక్ట్స్ అనేది అందరికీ డెవలప్ అవుతుంది. సో వాళ్ళకి ప్రీవియస్గా ఏంటంటే మనం లెన్స్ స్కానింగ్ ఒక దగ్గర, కార్నియల్ స్కానింగ్ అంటే నలుగుడు స్కానింగ్ ఒక దగ్గర, వీరెండింటినీ కలిపి మళ్ళీ స్పెషల్గా కంప్యూటర్లో మనం క్యాలిక్యులేట్ చేసుకొని లెన్స్ అనేది ఇంప్లాంట్ చేసేవాళ్ళం. సో ఇది 3 కంబైన్డ్గా ఒకే మెషిన్లోకి వచ్చిందండి. సో నలుగుడికి సంబంధించిన స్కానింగ్, లెన్స్ స్కానింగ్, అలాగే రెండింటికి సంబంధించిన లెన్స్ పవర్ క్యాలిక్యులేషన్ అన్నీ కూడా ఒకే దాంట్లో వస్తుంది. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది ఫుల్లీ ఆటోమేటెడ్. సపోజ్ పేషెంట్ ఏమైనా అయ్యి అటు ఇటు మూవ్ చేస్తున్నారు అనుకోండి, సో ఆటోమేటిక్గా దాంట్లో ఆటోమేటెడ్ ట్రాకర్ ఉంటుంది. సో ఆ మూవ్మెంట్ బట్టి అది కూడా అటు మూవ్ అయ్యి రీడింగ్ అనేది తీసుకుంటుంది. ఇన్ కేస్ పేషెంట్ బాగా అన్కోఆపరేటివ్గా ఉన్నారు, వాళ్ళు కదిలిపోవడం కానీ సడన్గా తీసేయటం కానీ చేసినా సో అది ఎర్రర్ వెంటనే డిటెక్ట్ చేసుకొని ఈ రీడింగ్ కరెక్ట్ కాదు, సో మళ్ళీ రీటేక్ తీసుకోవాలి అనేది కూడా అది మనకు చెప్తుంది. సో దీనివల్ల ఏంటంటే హ్యూమన్ ఎర్రర్ అనేది మనం బైపాస్ చేసి ఫుల్లీ ఆటోమేటెడ్గా ఎగ్జాక్ట్ పవర్స్ అనేది వస్తుంది. సో దీంతో చేయటం ద్వారా ఏంటంటే పేషెంట్కి పోస్ట్ సర్జరీ అంటే ఇప్పుడు సర్జరీ వన్స్ మనం లెన్స్ ఇంప్లాంట్ చేసాం, సో పేషెంట్కి బెనిఫిట్ ఏంటంటే కళ్ళజోడు అవసరం లేకుండా అన్నీ చూడగలగటం.
సో ఆ ఎర్రర్ లేకుండా ఎగ్జాక్ట్ 100% యాక్యురసీతో పవర్ అనేది మనకి క్యాలిక్యులేషన్ వస్తుంది. సో ఇది మనం స్పెషల్గా జపాన్ మేడ్ అనమాట అండి. సో అక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. సో అయితే ముఖ్యంగా దీన్ని చిన్నపిల్లలకి లేదా కొంచెం పెద్దవాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అవునండి. మోస్ట్లీ అందరికీ సర్జికల్ పేషెంట్స్కి, చిన్నపిల్లలకి ఏంటంటే కళ్ళజోడు అవసరం పడి వాళ్ళు కోఆపరేట్ చేయని వాళ్ళకి కూడా దీని ద్వారా మనం నలుగుడ్లో ఎంత పవర్ ఉందనేది క్యాలిక్యులేట్ చేసుకొని గ్లాసెస్ కరెక్షన్ కూడా ఇవ్వడానికి యూస్ఫుల్గా ఉంటుంది. సరే డాక్టర్ గారు, అసలు గ్లూకోమా అంటే ఏంటి, అలాగే గ్లూకోమా రావడానికి గల కారణాలు, ఒకవేళ గ్లూకోమా వచ్చిన వాళ్ళకి మీ హాస్పిటల్లో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందంటారు? ఈ గ్లకోమా అనేది సింపుల్గా అర్థం అవ్వాలంటే కంట్లో బీపీ లాంటిది. సో జనరల్గా మనకి బ్లడ్ ప్రెషర్ ఎలా అయితే పెరిగి మిగిలిన హార్ట్ మీద వీటికి డ్యామేజ్ కాజ్ చేస్తుందో, ఈ గ్లకోమా అనేది ఏంటంటే కంటి లోపల సర్టెన్ ప్రెషర్ ఉండాలి. నార్మల్గా 20 లోపు ఇంట్రాక్యులర్ ప్రెషర్ అనేది మెయింటైన్ అవ్వాలి. సో 20 దాటి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ నరం మీద ప్రెషర్ పడి దానికి బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల స్లోగా మీకు చూపు తగ్గిపోవటం అనేది జరుగుతుంది. ఈ గ్లకోమాలో డిసడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్కి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు, వాళ్ళకి నొప్పి కానీ ఇంకొకటి కానీ ఏమీ ఉండదు. స్లోగా వాళ్ళకి 90% డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత అప్పుడు చూపు తగ్గిందనేది ఐడెంటిఫై అవుతుంది. రెండోది ఏంటంటే దీంట్లో చూపు ఎంత అయితే తగ్గిందో అది వెనక్కి రాదు. మనం ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినా సరే తగ్గిన చూపు అనేది వెనక్కి రాదు. ఉన్నది మనం నిలబెట్టడానికి మాత్రమే మన ట్రీట్మెంట్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఈ గ్లకోమా స్క్రీనింగ్ ఎవరెవరు చేయించుకోవాలి అంటే జనరల్గా 35 ఇయర్స్ దాటిన ఎవరైనా సరే ఒక 5 ఇయర్స్కి ఒకసారి గ్లకోమా స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి. సో దాంట్లో ఏది కాంప్లికేటెడ్ టెస్ట్ కానీ ఏమీ ఉండదు. సో దీని ద్వారా గ్లకోమా వచ్చే లక్షణాలు ఏమైనా ఉన్నాయా అనేది మనం ప్రిలిమినరీగానే, అంటే పేషెంట్కి సిమ్టమ్స్ బయటపడే లోపే దీని ద్వారా టెస్ట్ చేయించుకోవచ్చు. దీన్ని మనం కంటిని ముట్టుకునే అవకాశం కూడా లేదు. జస్ట్ బయట నుంచే లైట్ సోర్స్ ద్వారా అది క్యాప్చర్ చేసి అటువంటి సైన్స్ ఏమైనా ఉంటే కనుక మనకి ఎర్లీగానే డిటెక్ట్ చేస్తుంది. సో అందుకని ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి చెక్ చేయించుకోవటం. రెండోది ఫ్యామిలీ హిస్టరీ ఉంది, అంటే ప్రీవియస్గా వాళ్ళ ఫాదర్లో కానీ గ్రాండ్ ఫాదర్లో కానీ ఈ గ్లకోమా కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు అది ఫ్యామిలీలో రన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అందుకని ఇన్ జనరల్గా రొటీన్ చెకప్స్లో కూడా అది మనకు బయటపడుతుంది. సిమ్టమ్స్ ఉండవు కాబట్టి స్క్రీనింగ్ చేయించుకున్నప్పుడు మనకు బయటపడుతుంది. ఇన్ కేస్ డయాగ్నోజ్ అయ్యింది, సో మనం ఎర్లీగానే డయాగ్నోజ్ చేసుకున్నప్పుడు 3 రకాలుగా ట్రీట్మెంట్స్ ఇస్తాం. ఫస్ట్ వన్ మెడికల్ మేనేజ్మెంట్, అంటే ఓన్లీ జస్ట్ డ్రాప్స్ వాడటం వల్ల గ్లకోమా అనేది అక్కడితో కంట్రోల్ అయిపోతుంది. సెకండ్ వన్, డ్రాప్స్తో పూర్తిగా కంట్రోల్ అవ్వని వాళ్ళకి చిన్న లేజర్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. దాన్ని యాగ్ పిఐ అంటాం. ఇందాక మీకు చూపించాను కదా యాగ్ లేజర్ అని. సో ఆ మెషిన్ ద్వారా చిన్న స్పాట్ అనేది ఇస్తే అది ఎడిషనల్గా ప్రెషర్ కంట్రోల్కి హెల్ప్ చేస్తుంది. మూడో స్టేజ్, బాగా డ్యామేజ్ ఎక్కువ ఉంది, డ్రాప్స్తో కూడా ప్రెషర్స్ కంట్రోల్ అవ్వని వాళ్ళకి ట్రాబిక్యులెక్టమీ అనే సర్జరీ చేస్తాం. సో అది కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. సో ఈ 3 ట్రీట్మెంట్స్ ద్వారా పేషెంట్కి విజన్ అనేది పోకుండా మనం సేవ్ చేసుకోవచ్చు. సో మెయిన్గా ఏంటంటే రెగ్యులర్ స్క్రీనింగ్ చేయించుకోవటం. వన్స్ డయాగ్నోజ్ అయిన తర్వాత ఎవ్రీ 3 మంత్లీ ఫాలోఅప్కి రావటం. జనరల్గా మీకు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్గా ఉందా లేదా అలా చూపించుకుంటారో అదేవిధంగా కంట్లో ప్రెషర్ కంట్రోల్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. సో అది నాన్ కాంటాక్ట్ టోనోమీటర్ అని చెప్పి ఒక చిన్న ఎయిర్ ద్వారా అది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. సో అది జస్ట్ 1 సెకండ్లో అయిపోతుంది. సో అది చేయించుకొని ఒకసారి డాక్టర్ గారితో చూపించేసుకుంటే కనుక అది ఏమైనా ప్రోగ్రెషన్ ఉందా, అసలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు. సో డాక్టర్ గారు, మనం చూస్తుంటే సాధారణంగా షుగర్ పేషెంట్లో ఎక్కువ కంటికి సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి. సో వీళ్ళు ఎటువంటి సందర్భాల్లో వైద్యులను సంప్రదించాలి? సో ఇప్పుడు ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్ అనేది చాలా ఎక్కువగా అయిపోయిందండి. సో దాంతోపాటు పేషెంట్ లాంగివిటీ, అంటే ఇప్పుడు ఇంతకు ముందు మీద మనం ఎక్కువ కాలం బతుకడం అనేది కూడా పెరిగింది కాబట్టి షుగర్తో వాళ్ళు ఉండే టైం కూడా పెరిగింది. సో దానివల్ల కంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయండి. సో ఈ షుగర్ ఎఫెక్ట్ అనేది మొదటి సంవత్సరం నుంచి 10 ఏళ్ళ దాకా ఎప్పుడైనా సరే ఎఫెక్ట్ చేయొచ్చు. దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ 3 స్టేజెస్లోనూ పేషెంట్కి ఏమీ సిమ్టమ్స్ ఉండవు. బయటికి నీరు కారడం కానీ, నొప్పి కానీ, రెడ్నెస్ కానీ ఎటువంటిది ఉండదు.
4th స్టేజ్కి రాగానే సడన్గా చూపు తగ్గిపోతుంది, ఎందుకంటే కంటి లోపల బ్లీడింగ్ అయిపోతుంది, రక్తనాళాలన్నీ కూడా ఫ్రెజైల్ అయిపోయి, ఇప్పుడు మన పైప్స్ ఎలా అయితే బ్రేక్ అయిపోయి వాటర్ లీకేజ్ ఉంటుందో అదేవిధంగా రక్తనాళాలన్నీ డ్యామేజ్ అయిపోవటం వలన కంటి నరంలో బ్లీడింగ్ అయిపోతుంది. సో వన్స్ బ్లీడింగ్ అయిపోయింది అంటే కనుక మనం సర్జికల్గా ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. సో రెండోది ఏంటంటే ఎంత సర్జికల్గా మనం వెళ్ళినా విజన్ అనేది పూర్తి నార్మల్కి రాదు. సో ఈ స్టేజ్లోకి వెళ్ళకముందే మనం ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి. సో ఎప్పుడు చేయించుకోవాలి స్క్రీనింగ్ అంటే, వన్స్ షుగర్ మీకు డయాగ్నోజ్ అయిన తర్వాత షుగర్ డాక్టర్ గారికి ఎలా అయితే రెగ్యులర్గా మీరు కన్సల్ట్ చేస్తూ ఉంటారో ఎవ్రీ 6 monthsకి ఒకసారి రెటినల్ సర్జన్ దగ్గరికి రావాలి. సో వచ్చినప్పుడు జస్ట్ 5 minutes ఒకసారి ఎగ్జామిన్ చేస్తాం. ఏదన్నా లక్షణాలు మొదలవుతున్నాయి అంటే దాన్ని బట్టి మన డ్యూరేషన్ ఆఫ్ ఫాలోఅప్ మారుతుంది. సో ఫస్ట్ స్టేజ్లో ఉంది అంటే ఎవ్రీ 6 monthsకి రమ్మంటాం. అదే సెకండ్ స్టేజ్లో ఉందనుకోండి ఎవ్రీ 4 monthsకి రమ్మంటాం. థర్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవ్రీ 2 monthsకి. వన్స్ థర్డ్ స్టేజ్ దాటి 4th స్టేజ్కి వస్తుంది అంటే దానికి గ్రీన్ లేజర్ థెరపీ అని చేస్తాం. సో అది మీకు సింపుల్గా అర్థం అవడానికి చిన్న రేడియేషన్ థెరపీ లాంటిది. సో ఈ బ్లడ్ వెజల్స్ ఏవైతే డ్యామేజ్ అయిపోయి బ్లీడ్ అవడానికి రెడీగా ఉన్నాయో అవన్నీ మనం ఐడెంటిఫై చేసి ఈ మెషిన్ ద్వారా రేడియేషన్ అనేది ఇస్తాం. సో జస్ట్ ఇది ఒక 15 minutes ప్రొసీజర్, బోత్ ఐస్కి కలిపి మీకు 15 minutesలో కంప్లీట్ అయిపోతుంది. ఇందాక మనం అన్నట్టు మల్టీ స్పాట్ వల్ల తక్కువ టైంలో అయిపోతుంది. సో ఇది 3 weeks 3 sittings కింద డివైడెడ్గా చేస్తామండి. సో ఫస్ట్ వీక్ ఒక రేడియేషన్ ఇస్తే 1 week తర్వాత సెకండ్ది, తర్వాత థర్డ్ది. సో వన్స్ ఇది తీసుకుంటే మీకు ఇది లైఫ్ లాంగ్ మీకు నరం మీద ప్రొటెక్షన్ అనేది ఉంటుందన్నమాట అండి. సో ఫ్యూచర్లో మీకు కాంప్లికేషన్స్ ఏమైనా వస్తున్నాయనేది 3 monthly చూసుకోవాలి, కానీ మేజర్ కాంప్లికేషన్స్ ఏది రాకుండా మనం సింపుల్గా రేడియేషన్ ద్వారా మనం బయటపడిపోవచ్చు. సో ఇన్ కేసు మనకి ఆల్రెడీ బ్లీడింగ్ అయిపోయింది ఆ స్టేజ్లో పేషెంట్స్ వస్తే కనుక సో వాళ్ళకి నరానికి చిన్న ఇంజెక్షన్ అనేది చేస్తామండి బ్లీడింగ్ స్టాప్ చేయడానికి. సో ఫస్ట్ 1 month మనం ఇంజెక్షన్ ఇచ్చి వెయిట్ చేస్తామండి. ఇన్ కేసు ఆ బ్లీడ్ కంట్రోల్ అయిపోయింది అనుకుంటే రేడియేషన్ ఇచ్చి వెయిట్ చేస్తామండి. ఇన్ కేస్ బ్లీడ్ కంట్రోల్ అవ్వని వాళ్ళకి రెటినల్ సర్జరీస్ చేస్తాం. సో దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఇది కామన్గా అన్ని హాస్పిటల్స్లోనూ చేయరండి. రెటినల్ సర్జరీస్ అనేది ఓన్లీ స్పెసిఫిక్గా స్పెషాలిటీ సెంటర్స్లో మాత్రమే చేస్తామండి. సో ఇవి లాంగ్ ప్రొసీజర్స్ కూడా. సో ఇవి కొంతమందికి 1 hour పడుతుంది, కొంతమందికి 2 hours, కొంతమంది 3 hours పట్టే సర్జరీస్ కూడా ఉంటాయండి. సో వీటికి వెళ్లకుండా ఉండటానికి రెగ్యులర్ స్క్రీనింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట అండి. సౌమిత్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. సో సార్ మీరు చెప్పండి, మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? నేను LKG to 10th అంతా DNRలో అన్నయ్యతో పాటు, తర్వాత ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య విజయవాడ, ఆ తర్వాత ఏలూరు ఆశ్రమ్ మెడికల్ కాలేజ్లో MBBS చేశానండి. అలాగే MS కూడా తర్వాత అక్కడే సీట్ వచ్చి రావడంతో అక్కడే కంటిన్యూ చేశాను మళ్ళీ 3 years. సో MS అయిపోయిన తర్వాత మళ్ళీ శ్రీకరణ్ కాకినాడలో ఫేకో ఫెలోషిప్కి వెళ్ళానండి. అక్కడ డాక్టర్ శివ సార్ దగ్గర ట్రైన్ అయిన తర్వాత పాల్కోల్ లయన్స్ హాస్పిటల్లో ఆల్మోస్ట్ 1 year సర్జికల్ కన్సల్టెంట్గా వర్క్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ కోల్కతాలో అడ్వాన్స్డ్ ఫేకో ట్రైనింగ్ అండ్ యాంటీరియర్ సెగ్మెంట్ సర్జరీస్ కోసం డాక్టర్ ప్రదీప్ కుమార్ మోహన్ ప్రసాద్ దగ్గరికి నేత్రజ్యోతి ఐ ఇన్స్టిట్యూట్లో చేసి వచ్చాను. ఇంకా ఓన్ సెటప్లో స్టార్ట్ చేద్దాం అన్నయ్యతో పాటు అని చెప్పి ఇంకా ఇక్కడ మూవ్. సో మీరు స్పెషలైజేషన్ అనేది ఎక్కడ చేశారు, దేని మీద చేశారు? స్పెషలైజేషన్ అనేది యాంటీరియర్ సెగ్మెంట్ మీద చేశానండి. అంటే క్యాట్రాక్ట్ అండ్ ముందు భాగం అంతా వస్తుంది అనమాట అండి. సో దాని యాంటీరియర్ సెగ్మెంట్స్ ఫెలోషిప్ అంతా కూడా నేను కోల్కతాలో నేత్రజ్యోతి ఐ ఇన్స్టిట్యూట్లో చేశానండి. అయితే మీరు ఓన్ ఇంట్రెస్ట్తోనే వైద్య రంగంలోకి వచ్చారా, లేదా ఇంట్లో వాళ్ళ బలవంతం లాంటిది ఏమైనా ఉందా? లేదండి, బలవంతమే లేదు. అంటే చిన్నప్పటి నుంచి తాతగారు కానీ నాన్నగారు కానీ బ్రదర్ కానీ ముగ్గురు కూడా వైద్య రంగంలో ఉన్నారు కదా. సో మీరు కూడా వైద్య రంగంలో ఉండాలని చెప్పేసి ఇంట్లో వాళ్ళు చెప్పారా, లేదా మీ ఓన్ ఇంట్రెస్ట్ అండి? అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తూ పెరగడంతో ఆటోమేటిక్గా అటే ఇంట్రెస్ట్ మళ్ళీంది. సో నేను కూడా అదే చూస్ చేసుకోవడం జరిగింది అనమాట. అయితే సార్ ఇప్పుడు కొంతమంది సమ్మర్లో ఐ ఆపరేషన్ లాంటిది చేయించుకుంటే వేడి చేస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు దాని గురించి బీసీన్ ప్రేక్షకులు వివరిస్తారా? అది యాక్చువల్గా ఇంతకుముందు అంటే ఓల్డెన్ డేస్లో ఉన్న అపోహ అండి అది. ఎందుకంటే ఆ ఓల్డెన్ డేస్లో ఆపరేషన్ థియేటర్స్ అనేవి ఎయిర్ కండిషన్ ఉండేది కాదు, నాన్ ఏసీలో చేసేవాళ్ళు. సో ఆటోమేటిక్గా పేషెంట్ పడుకున్నప్పుడు పైన క్లాత్ అని వేసినప్పుడు ఉక్కిరిబిక్కి రావడం కానీ, తర్వాత కూడా అంత వేడిగా ఉండటం వల్ల ఇబ్బందులు అవి వచ్చేవి. ఇప్పుడు మన థియేటర్స్ అన్నీ కూడా లామినార్ ఏసీ అంటామండి. అవి ఏంటంటే మన బయట టెంపరేచర్ సంబంధం లేకుండా మన ఫిక్స్డ్ టెంపరేచర్ కాన్స్టెంట్గా అదే టెంపరేచర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో పేషెంట్ అనేది సర్జికల్ టైంలో అసలు ఎటువంటి ఇబ్బంది పడరు. అండ్ దాంతోపాటు ఇప్పుడు అడ్వాన్స్డ్ ఫేకో సర్జరీస్ ఏంటంటే చాలా మినిమల్ ఇన్సిషన్, అంటే ఊరికే పెన్ లాంటి ఇన్స్ట్రుమెంట్తో చేస్తాం అన్నమాట. సో హీలింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇంత ముందులా బెడ్ రెస్ట్ 20 days ఉంటాం, 1 month అలా పడుకోబెట్టేయడం, పడుకోబెట్టేసే వాళ్ళు అంటారు. ఇప్పుడు అవేం అవసరం ఉండదండి. నెక్స్ట్ డే నుంచి వాళ్ళు వర్క్ అది వెళ్ళిపోవచ్చు. సో ఆ విధంగా అడ్వాన్స్ అవ్వడం ద్వారా ఇప్పుడు సమ్మర్లో అయినా వింటర్లో అయినా ఎప్పుడైనా చేయించుకోవచ్చు అండి. ఐ రిలేటెడ్గా దానికి వేడి చేయడం కానీ అలాంటిది అనేది ఏమి ఉండదు అసలు.
మన ఆపరేషన్ థియేటర్లో అలాగే మైక్రోస్కోప్ కూడా టాప్కాన్ అని జాపనీస్ కంపెనీ అండి. టాప్కాన్ OMS 800 Pro అని బోత్ యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ సెగ్మెంట్ సర్జరీస్, అంటే నేనేమో యాంటీరియర్ సెగ్మెంట్ సర్జన్, అన్నయ్య పోస్టీరియర్ సెగ్మెంట్ సర్జన్ అండి. రెండింటికి కూడా సరిపడి ఉండేలాగా అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్ తీసుకోవడం జరిగింది. అలాగే పోస్టీరియర్ సెగ్మెంట్ అంటే ఇప్పుడు ముందు భాగంలో చేయలేని ఆపరేషన్ అన్ని వెనకాల నరంలో తెగిపోవడం కానీ ఊడిపోవడం కానీ అలాంటి ఆపరేషన్లు చేయాల్సిన విట్రెక్టర్ అంటామండి, అది కూడా మనకి అవైలబుల్గా ఉంది. అవన్నీ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఆపరేట్ చేసుకోవచ్చు, ముందే ఆర్డర్ పెట్టుకుని చేసుకోవడం అలాంటివి ఏమి ఉండవు. అదేవిధంగా క్యాటరాక్ట్, ఇప్పుడు 90% మన ఆపరేషన్ అన్నీ కూడా క్యాటరాక్ట్స్ ఉంటాయండి. ఇప్పుడు అందరికీ వచ్చే ప్రాబ్లమే, ఎవరో తప్పించుకోవడానికి ఉండదు. దానికి ఏంటంటే అడ్వాన్స్డ్ ఫేకో మిషన్ అండి, ఆర్ట్లీ అని మన జర్మన్ కంపెనీ అండి. అది క్యాటరాక్స్ 3 అని లేటెస్ట్ ఎడిషన్ అనమాట. సో దాని ద్వారా మినిమల్ ఇన్సిషన్ అంటే పెన్ లాంటి చిన్న ఇన్సిషన్ ద్వారా చేసేస్తాం. సో పేషెంట్ నెక్స్ట్ డే నుంచి కూడా డిస్కంఫర్ట్ కానీ ఏమీ ఉండకుండా మనం ఆపరేట్ చేస్తామండి. అయితే కంటి ఆపరేషన్ జరిగిన తర్వాత పేషెంట్ పచ్చళ్ళు లాంటివైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయండి? ఆహార పత్యాలు కూడా ఏమీ ఉండవండి. వాళ్ళు అంతకుముందు అలా తీసుకునే వాళ్ళు డైట్ సేమ్ అదే డైట్ తీసుకోవచ్చండి. చాలామంది ఏంటంటే జావ తాగాలి అని చెప్పి 1 month పాపం వాళ్ళకి అదే పెడతా ఉంటారు. అవేమీ అవసరం లేకుండా వాళ్ళకి ఏం నచ్చితే అది వండేసి పెట్టచ్చు, నాన్ వెజ్ తిన్నా ఇబ్బంది ఏమి ఉండదు. గట్టి పదార్థాలు కూడా తీసుకోవచ్చండి, జావ లాంటివి తాగాలని ఏమి ఉండదు. మామూలు కూరగాయలు, ఆకుకూరలు, నాన్ వెజ్ తినే వాళ్ళు అన్నీ తీసుకోవచ్చు, ఎటువంటి పత్యాలు అక్కర్లేదు. అయితే మీ హాస్పిటల్లో ఈ ఆపరేషన్ థియేటర్లో ఉన్న స్పెషల్ ఎక్విప్మెంట్స్ ఏంటి? సో వాటి గురించి వివరించండి. మన యాక్చువల్ హాస్పిటల్లో 2 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయండి. 2 కూడా కంప్లీట్ మాడ్యులర్ థియేటర్స్ అంటామండి. అవి ఏంటంటే లెస్ కంటామినేషన్ కోసం వాల్స్ అనేవి కాకుండా స్టీల్ ప్యానల్స్ కింద వస్తాయండి. సో మనకి ఏంటంటే వాల్ ద్వారా వచ్చే కంటామినేషన్ కానీ ఫంగస్ కానీ గ్రో అవ్వదు. అలాగే ఎయిర్ కండిషనింగ్ కూడా లామినార్ ఫ్లో అంటాం అన్నమాట. అదేంటంటే సింగిల్ డైరెక్షనల్ ఫ్లో అండి, అంటే బయట నుంచి వచ్చిన గాలి మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది తప్ప రీసైకిల్ అవ్వదు. మనం మామూలు స్ప్లిట్ ఏసీ అయినా విండో ఏసీ అయినా సేమ్ ఎయిర్ని రీసైకిల్ చేస్తుంది. ఈ లామినార్ ఏంటంటే బయట నుంచి ఫ్రెష్ ఎయిర్ తీసుకుని లోపలికి వచ్చింది మళ్ళీ ఎగ్జిట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఇన్ కేస్ మనం థియేటర్ డోర్ ఓపెన్ చేసినా గాలి అనేది బయటకు వెళ్తుంది తప్ప బయటికి వెళ్ళి లోపలికి వచ్చే ఛాన్స్ అనేది ఉండదండి. అలా చేయడం వల్ల ఏంటంటే కంటామినేషన్ అనేది మినిమంకి మనం చేసుకోవచ్చు. అయితే ఈ క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఎంతకాలం రెస్ట్ తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? యాక్చువల్గా బెడ్ రెస్ట్ అనేది ఏమి ఉండదండి. ఒక 1 week మాత్రం డస్ట్లోకి వెళ్ళొద్దు అని చెప్తాం. డస్ట్లోకి వెళ్ళడం వల్ల ఏంటంటే ఏమన్నా ఐస్ రబ్ చేసిన వాటి వల్ల ఏమన్నా కొంచెం ఉండది లీక్ అవడం అది ఉంటుంది. కాబట్టి డస్ట్లోకి వెళ్ళకుండా ఉంటాయండి. ఇంట్లో టీవీ చూడటం కానీ వాకింగ్ చేసుకోవటం, ఇంట్లో పనులు చేసుకోవడం వరకు ఇబ్బంది ఏమి ఉండదండి. అలా ఇండోర్ అంటే సాఫ్ట్వేర్ కానీ అన్న ఆఫీస్ వర్కర్స్ అయితే 1 weekలో రెజ్యూమ్ అయిపోవచ్చు అండి. బెడ్ రెస్ట్ లాంటిది అయితే అవసరం లేదు. టీవీ చూడటానికి కానీ ఏది ప్రాబ్లం ఉండదు. ఇన్ కేస్ బయటకు వెళ్ళాల్సి వస్తే కనుక డార్క్ కలర్ గాగుల్స్ ఇస్తాను. అవి పెట్టుకుని వెళ్తే ఏంటంటే లైట్ సెన్సిటివిటీ ఉంటుంది అనమాట. అప్పుడు దాకా క్యాటరాక్ట్ అడ్డం ఉండటం వల్ల రెటీనా అనేది కొంచెం లైట్కి ఇన్సెన్సిటివ్ అవుతుంది. ఎప్పుడైతే మనం క్యాటరాక్ట్ తొలగించి లెన్స్ అనేది పెట్టామో ఎక్కువ బ్రైట్నెస్ వచ్చేసి వాళ్ళు చూడలేరు అనమాట. సో ఫస్ట్ 2-3 weeks అనేది బయటకు వెళ్ళినప్పుడు ఆ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటే ఏం ప్రాబ్లం ఉండదండి. అయితే క్యాటరాక్ట్ సర్జరీలో ఎటువంటి లెన్స్ అనేవి మనకు అందుబాటులో ఉంటాయి అంటారు? ఇప్పుడు క్యాటరాక్ట్ లెన్స్ అనేది మోర్ ఆఫ్ నార్మల్ సర్జరీ కింద కాకుండా రిఫ్రాక్టివ్ సర్జరీలు అయిపోయిందండి. అంటే అందరూ కూడా మ్యాక్సిమం విజన్ అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దానికి తగ్గట్టే లెన్స్ అనేవి చాలా రకాలు ఉన్నాయండి. ఇప్పుడు మెయిన్ టైప్స్ ఏమేమి వస్తాయంటే 3 రకాల కింద చెప్తామండి. మోనోఫోకల్ అంటాం, మల్టీఫోకల్ అండ్ ఎయిడ్ ఆఫ్ లెన్సెస్ అంటామండి. మోనోఫోకల్ అంటే ఏంటంటే డిస్టెన్స్ అండ్ ఇంటర్మీడియట్ విజన్ వరకు క్లీన్గా ఉంటుందండి వాళ్ళకి. అంటే గ్లాసెస్తో అవసరం ఉండదు. 1 surgery అయిపోయిన తర్వాత ఇప్పుడు డ్రైవింగ్ కానీ టీవీ కానీ ఏం చూసినా వాళ్ళు గ్లాసెస్తో పని ఉండదు. కానీ దగ్గర చూపు అంటే ఫోను పేపర్ చూసుకున్న సిస్టమ్ చూసుకున్నప్పుడు మాత్రం రీడింగ్ గ్లాసులు వాడాల్సి వస్తుందండి. అవి మోనోఫోకల్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి మల్టీఫోకల్ అండి. మల్టీఫోకల్ అంటే ఏంటంటే డిఫరెంట్ ఫోకల్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి మల్టీఫోకల్ అంటామండి. వాళ్ళకి ఏంటంటే డిస్టెన్స్ ఇంటర్మీడియట్ నియర్ కంప్లీట్ కరెక్షన్ వచ్చేస్తుంది. అంటే ఇంకా ఫోన్ చూసుకున్న వాళ్ళకి గ్లాసెస్ ఫ్రీగా ఉండొచ్చు, రీడింగ్ గ్లాసెస్ కూడా వాడే అవసరం ఉండదు. కానీ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే అందరికీ సూట్ అవ్వదండి. ఇప్పుడు ఎక్కువ అవుట్డోర్ వర్కర్స్ అంటే ఇప్పుడు సివిల్ ఇంజనీర్స్ కానివ్వండి, డ్రైవింగ్ చేసే వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి సెట్ అవుతుంది అనమాట. సో పేషెంట్ ప్రొవిజన్ బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మేము లెన్స్ అనేది సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఆఫీస్ వర్కర్స్ అయితే మల్టీఫోకల్కి వెళ్ళొచ్చు అండి. అలా కాకుండా ఎక్కువ బయట వర్క్ ఉంటుంది, కాంట్రాక్టర్స్ ఇలాంటి వాళ్ళకి లేదా నియర్ వర్క్ అవసరం ఉండదు అనుకున్న వాళ్ళకి ఓన్లీ మోనోఫోకల్ అనేది అడ్వైస్ చెప్తామండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎయిడ్ ఆఫ్ లెన్సెస్ అని ఉంటాయండి. ఇది రీసెంట్గా వచ్చినాయి అనమాట. ఇదేంటంటే మల్టీఫోకల్ అడ్జస్ట్ అవ్వలేని వాళ్ళకి ఇది చెప్తాం అనమాట. మల్టీఫోకల్ అనేటప్పటికి మల్టిపుల్ రింగ్స్ ఉంటాయండి. వాటి వల్ల నైట్ టైం డ్రైవింగ్లో ఇబ్బంది రావడం కానీ, ఎక్కువ ఎండలో ఉన్నప్పుడు ప్రాబ్లం రావడం కానీ ఉంటుంది. ఈ ఈడ్ ఆఫ్ లెన్సెస్ అనేవి ఏంటంటే రీసెంట్గా వచ్చినాయి అన్నమాట. వీటిలో రింగ్స్ లేకుండా ఇంటర్మీడియట్ అండ్ డిస్టెన్స్ విజన్ అంటే సిస్టమ్ దగ్గర నుంచి 60 centimeters అంటే 2 feet దగ్గర నుంచి కంప్లీట్ విజన్ వస్తుంది. బాగా చిన్న చిన్న అక్షరాలు అంటే పేపర్ చదువుకున్న, సూది దారం ఎక్కించుకోవడం అలాంటప్పుడు మాత్రం లెన్స్ వాడుకుంటే సరిపోతుందండి. మిగతా అప్పుడు గ్లాసెస్ ఫ్రీగా ఉండొచ్చు. ఈ 3 రకాలు మెయిన్గా మనం చేస్తామండి. సో కంటికి సంబంధించి
ఇబ్బందులు రాకుండా ఎటువంటి ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సి వస్తుంది? ఆహారపు అలవాట్లు మనం కూరగాయలు అంటే ఓన్లీ నాన్ వెజ్ అలా కాకుండా కూరగాయలు ఆకుకూరలు అన్నీ తినాలండి. ఆహారంతో పాటు మన కాల్షియం సరిపడా ఉండేలాగా ఎగ్ వైట్స్ కానీ లేదా మన బాయిల్ ఎగ్స్ ఎల్లో కాకుండా ఓన్లీ వైట్స్ తీసుకోవాలి. ఎల్లో ఏంటంటే ఫ్యాట్ కంటెంట్ పెరుగుతుంది కాబట్టి రోజు తీసుకోవడం మంచిది కాదు. ఎగ్స్ తీసుకోవాలి, అలాగే మిల్క్ కూడా తీసుకోవడం మంచిదే అండి. మిల్క్ పడని వాళ్ళు కొంతమంది ఉంటారు, అలాంటి వాళ్ళు అక్కర్లేదు కానీ మిగతా వాళ్ళు ఎంగేజ్ పీపుల్ అందరూ కూడా మిల్క్ అండ్ ఎగ్స్ 2 పూట్ల తీసుకోవడం మంచిదండి. ఆకుకూరలు కాయగూరలు అన్నీ తీసుకోవాలి, గ్రీన్గా ఉండేవి ఆరెంజ్గా ఉండేవి అన్నీ మంచివే. సార్, ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే చిన్నపిల్లలు ఎక్కువ సమయం ఫోన్ల మీదే వెచ్చిస్తున్నారు. గేమ్లు కావచ్చు, ఇప్పుడు క్లాసెస్ కూడా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. సో ఎక్కువ సమయం వాళ్ళు ఫోన్లు పెట్టి చూడడం వల్ల వాళ్ళ కంటికి ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అవునండి, ఈ ఫోన్స్ కానీ ట్యాబ్స్ కానీ ఎక్కువ దగ్గర చూపు చేసే వాళ్ళు ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుందండి. పర్టికులర్గా 18 లోపు ఉండే పిల్లలకి, ఎందుకంటే 18 to 20 లోపు మనకి పవర్ అనేది ఫిక్స్ అవుతుంది. ఆ లోపు టీనేజర్స్ అంటే 5 to 18 దాకా కూడా పవర్ అనేది వేరీ అవుతూ ఉంటుందండి. అది ఎప్పుడు వేరీ ఎక్కువ ఫాస్ట్గా పెరగకుండా చూసుకోవాలంటే దగ్గర చూపు అనేది తగ్గించుకోవాలండి. అంటే చదవటం వల్ల ఇట్లీ ప్రాబ్లం కాదు, కానీ గ్యాడ్జెట్స్ వల్ల లైటింగ్ వల్ల ఏంటంటే మనకి పవర్ అనేది ఫాస్ట్గా పెరుగుతుందండి. సో ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్టర్ కోవిడ్ అందరికీ తప్పట్లేదు, ఎవరికైనా సరే ఏదో ఒక విధంగా ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాల్సి వస్తుంది. సో అలా అటెండ్ అవ్వాల్సి వచ్చినప్పుడు ఫోన్ అండ్ ట్యాబ్స్ కాకుండా టీవీలో స్క్రీన్ మిర్రరింగ్ చేసి పెట్టుకోవడం అనేది కొంతలో కొంత బెటర్ అండి. ఎప్పుడైనా కూడా దూరంగా చూస్తే టీవీ అనేది మనం దగ్గరగా పెట్టుకోం కాబట్టి ఫోన్ ట్యాబ్ కన్నా అది బెటర్. అంటే అది రోజు చూడమని కాదు, వీటి మీద కొంత బెటర్ అండి. అది అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మన రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అనేవి తగ్గించుకోవచ్చు అండి. అయితే సార్, చివరిగా ఈ కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎటువంటి సూచనలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మెయిన్గా మనం అంతా ఎలక్ట్రానిక్ వరల్డ్లో బతుకుతున్నాం కాబట్టి పడుకునే ముందు అట్లీస్ట్ 1.5 to 2 hours ముందు ఏ రకమైన గ్యాడ్జెట్స్ వాడకూడదండి. పర్టికులర్గా ఫోన్ ట్యాబ్ అనేది చూడకూడదు, ల్యాప్టాప్ కానీ టీవీ కొంతలో కొంత పర్లేదు, కానీ ఈ దగ్గరగా చేసే పనులు చేయకూడదు. ఒకవేళ వాడాల్సి వచ్చినా సరిపడి ఇల్యూమినేషన్ ఉండాలి తప్ప రూమ్లో చీకట్లో పడుకుని చూస్తూ ఉంటారు చాలామంది, అది అసలు చేయకూడదండి. అలా చేసే కొద్దీ ఏంటంటే దగ్గర చూపు పవర్ అనేది ఎంగేజ్లోనే వచ్చేస్తున్నాయండి. ఇప్పుడు 40s తర్వాత రావాల్సిన 35-40 లోపే వచ్చేయడానికి కారణం ఏంటంటే డిమ్ ఇల్యూమినేషన్లో ఫోన్ చూడటం వల్ల ఐ చుట్టూ ఉన్న మజిల్స్ అనేది బాగా స్ట్రెయిన్ అవుతాయండి. ఆ స్ట్రెయిన్ ఎప్పుడైతే అయిందో ఓల్డ్ ఏజ్లో రావాల్సినవి ఎర్లీగా వచ్చేస్తాయి అన్నమాట. సో పొడిగినే ముందు 2 hours ముందు వీలైతే అవాయిడ్ చేయడం, లేదు కుదరలేదంటే సరిపడి ఇల్యూమినేషన్లో వాడుకుని కనీసం 1 hour అన్న గ్యాప్ ఇచ్చుకోవాలండి. అలాగే సాఫ్ట్వేర్ కానీ సిస్టమ్ మీద ఎక్కువ ఉండే వాళ్ళకి ఒక 1/2 hour వర్క్ చేసిన తర్వాత ఒక 20 seconds అనేది బ్రేక్ తీసుకోవాలండి. ఆ బ్రేక్ అప్పుడు మళ్ళీ ఫోన్ చూడటం, పక్కన వాళ్ళతో మాట్లాడటం కాకుండా దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ని చూడమంటాం అనమాట. అలా చేయడం వల్ల ఏంటంటే కింద చెప్పినట్టు కంటి చుట్టూ కండరాలు అనేవి రిలాక్స్ అవుతాయండి ఎప్పుడైతే దూరం చూసామో. దగ్గర వర్క్ చేసే వాళ్ళు 1/2 hour కానీ 40 minutes కానీ 20 seconds బ్రేక్ తీసుకోవాలండి. అలా తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ సైట్ అనేది ఫాస్ట్గా పెరగకుండా ఓల్డ్ ఏజ్ చేంజెస్ ముందుగా రాకుండా చూసుకోవచ్చు అండి మనం. సార్, మీ BCN హెల్త్ లైన్ కార్యక్రమంలో పాల్గొని కంటి చూపే ప్రజలకు అవగాహన కల్పించినందుకు, మీ సమయాన్ని మాకు వెచ్చించినందుకు మా BCN యాజమాన్యం ద్వారా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ అండి. వచ్చి డీటెయిల్గా మా ద్వారా ప్రేక్షకులందరికీ అందించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి. సో ఇది ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ డాక్టర్ పెన్మర్స కృష్ణ చైతన్య గారు అలాగే సౌమిత్ గారితో BCN హెల్త్ లైన్ కార్యక్రమం. మరొక వారం మరొక అంశంతో మరీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.